రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలతో పాటు కొత్త రకం వైరస్లు వచ్చేశాయి. జనాలపై దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం నార్వక్ వైరస్ నరకం చూపిస్తోంది. నార్వక్ బాధితులతో హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ నిండింది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో నార్వక్ వైరస్ బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా వానాకాలంలో వ్యాప్తి చెందే ఈ వైరస్ చిన్నపిల్లలు, వృద్ధులే టార్గెట్ గా విజృంభిస్తోంది. దీంతో వందలాది మంది చిన్నారులు, వృద్ధులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. జ్వరం, వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్, కడుపులో వాపు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుందంటున్నారు. వైరస్ బారిన పడిన 12 నుంచి 48 గంటల్లోపు లక్షణాలు బయటపడతాయి అంటున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టి చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త పడకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.